ఒక సమాజ హితం కోసం, సమాజ మార్పు కోసం చనిపోయినప్పుడు ఆయన నోట నుంచి వచ్చినటువంటి పాట అమరుల పాట. ఆ అమరులను స్మరిస్తూ వీరులారా శూరులారా, వీరులారా శూరులారా, ఓరు తల్లి బిడ్డలారా, వీరులారా శూరులారా, ఓరు తల్లి బిడ్డలారా, ఒక్కరొక్కరు ఒరిగి మీరు కళ్ళల్లో కలిసినారా, ఒక్కరొక్కరు కలిసినారా, సుట్టలల్లో కలిసి మీరు చూరిలై నిలిచినారా, సుట్టలల్లో కలిసి మీరు చూరులై నిలిచినారా. ఏ దిక్కు లేనోళ్ళ కోసం ఒక పాట పాడి, ఒక పోరాట పాట ఉందని చూపించి, విముక్తి కోసం తన మాటని తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వీరుడు కదా, మనిషి కదా గద్దరన్న. అదే తెలంగాణలో నీ పాటని వస్తున్నానని పాడినప్పుడు ఒక పాట తన వెంట ప్రజల్ని ఎట్లా కదిలించింది. నీ పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమాలారా, వందనాలమ్మో మాయమాలారా, పాటనయ్యి వస్తున్నానమ్మో మాయమాలారా, వందనాలమ్మో మాయమాలారా, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా. నాయకుడు, ప్రజా వాగ్వేకారుడు గద్దరన్న. తను ఒక పాట పాడితే ప్రకృతి గురించి కూడా పరవశించిపోయి చివరికి దాని ఎక్కువ వైపు ఆరాధించినటువంటి పాటలు అనేక కోకొల్లుగా ఉన్నాయి. అమరవీరుల గురించే కాదు, రైతుల గురించే కాదు, అప్పుడప్పుడు ఒరిగిపోయిన వీరుల నుంచే కాదు, తను ప్రకృతి గురించి కొంత మాట్లాడాడు. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెళ్ళేలమ్మ ఆకులు ముద్దాడే, చిగురాకులు ముద్దాడే. పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెళ్ళేలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. చివరికి యుద్ధంలో యోధుల్ని తుపాకీ ముద్దాడే, తుపాకీ తూటాడే, తూటలు ముద్దాడే, ముద్దాడే, తన ముద్దాడే. గద్దరన్నతో జరిగిన ప్రయాణాలు కోకొల్లులుగా ఉన్నాయి. అందుకోసమే మనం అనేక తను రాసినటువంటి పాటలు చివరికి తను ఈ దేశం కోసం ఏం మాట్లాడాడన్నప్పుడు మొట్టమొదట ఒక తను అందరిని ఆలోచించిన పాట, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదిరా, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా. దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవడిదిరా,
జోహార్ జోహార్